అని అయితే వేస్ట్ అన్న. అంటే ఆయన ఎమ్మెల్యేగా పనికి రాడంటారా? ఎమ్మెల్యే పనికి రావడం కాదు కానీ అని అయితే మాకైతే ఏం చేయలేదు. మా ఈయన అసెంబ్లీ కూడా ఏం చేయలేదు. ఏం చేసిండు అని వీడియో పెట్టామని పెట్టినాం. ఇప్పుడు ఏం చేసిండు అని అంటాను కదా, ఏం చేసిండు? ఆటో డ్రైవర్ బతుకులు ఆగం చేసిండు. పేద ప్రజలకు సాయం చేసిండు అని అంటారు కదా. పేదల ఎవరి ఎక్కడన్నా ఊర్లలో పై ఇక్కడ ఏం చేయాలి కదా, ఇక్కడ బతుకులు అట్లనే ఉన్నాయి కదా. ఎక్కడ ఊరలకు చేసి వీడియోలు తీసుకుని ఫోటోలు తీసుకున్నాడు కాదు కదా అక్క. పోతులే వస్తాయి కానీ మంచిగా చేయలే అక్క. అని ఈ రాష్ట్రం అసెంబ్లీ కాకుండా కానీ అయితే మంచిగా చేయలేదు. ఎందుకంటే జనాలు ఎప్పుడు కేసీఆర్ అప్పు చేసిండు కానీ ఇదే ఇవ్వని పొట్ట అయితే కొట్టలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అని వచ్చిండు, ఏం చేసిండు? జనాలు పొట్ట కొట్టిండు. హైదరాబాద్ అని అన్నాడు, అది మొత్తం పొట్ట కొట్టిండు అని ఇబ్బంది పెట్టి ఏం పెట్టలే, ఏం చేయలే. ఇప్పుడు కాదు మొన్న ఆటో కిరాయి పోయినా ఏం దాకా రోడ్డు ఉన్నాయంటే కేసీఆర్ మంచిగా చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేయలే అంటాడు. మానవరెడ్డి ఆడ గొంతుమారెడ్డి అనగా గొంతుమారెడ్డి అన్ననే ఇంటింటి పోయి ఓట్లు వేయనమ్మా మాకు మంచిగా చేస్తానన్నారు. ఏం చేసిండు? ఏం చేయలేము. తండ్రి ఒకటే బూత్ తిడతారు వాళ్ళు. ఏం చేసిండు అన్న? ఏం చేయలే. మొన్న చెన్నారావుపేటలో అక్కడ 4 నెలల క్రితం ఊర్లో పోతే బయటకి ఎల్లగొట్టిల్లు అక్క. నేనే పోయినా, అది అటు కూడా ఆ ఏరియా మాదే. ఏం చేసిండు? ఊరంతా మొత్తం కచ్చర కంకర పోసిండు. ఆ ఊరంతా తిరిగేస్తాళ్ళు. ఎందుకు తిరిగేస్తాళ్ళు? ఏం చేయలే అక్క. ఏం చేసిండు? గోంధుమారెడ్డి చేసిండు. మరి మారెడ్డి ఉన్నాడుగా, ఆయన రమ్మను. ఏం చేసి మరి చేసిన ఆయన వీడియో తీసుకోను. ఏం చేసిండు? ఏం చేయలే. మా ఆటో డ్రైవర్ ఫోటో కొట్టిండు. ఆటో డ్రైవర్ ఒక కూడా అన్న ఇక్కడ బస్ స్టాండ్ కూడా కేసీఆర్ ఉన్నప్పుడైనా బస్ స్టాండ్ కూడా అడ్డ పెట్టుకున్నట్టు ఉండే. ఇప్పుడు అది కూడా లేదు మాకు. నేను ఒక ఆటో డ్రైవర్ని. ఏం చేసిండు? ఏం చేయలే. ఇప్పుడు ఇక్కడ బండి ఆపితే ఫోటోలు కొడతాను. ఫోటో కొడితే 100-200. ఇంక మాకు పొద్దున్న కష్టపడితే 100 రూపాయలు కూడా రావు. ఇంక డీజిల్ పెట్టుకోవాలి. అయ్యా అవ్వని బతలాడుకోవాలి. ఎవరు ఎక్కరు. ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచిండని అంటారు కదా. ఎవరు గెలిచినాక నాకు తెలియదు అక్క. నేను మీటింగ్లో పోలేదు, నా చేయలేదు. కాకు నాకు వచ్చినది ఆయన వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటే మాకైతే మా బతుకుల మీద కొట్టిండు. పింఛన్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదా దొంతి మాధవరెడ్డి గారు అక్క? అవన్నీ ఏం చేసిండో ఏం చేసినా పైన ఆయన పార్టీలకు ఆయన మాట్లాడుకుంటారు. మా పార్టీలకు మేమైతే మాట్లాడేదైతే కేసీఆర్ అయితే అప్పు చేసిండు కావచ్చు, కానీ చేసిన కానీ బరాబర్ చేసిండు మాకు. ఈ రేవంత్ రెడ్డి అన్న అయితే హైడ్రోక్ అనమాట జనాలు కొట్టిండు మనకు. అయితే అన్నకు నేను కూడా అన్న ఓటేసిన విలువ అన్న కాపాడుకోలే. ఇప్పుడు నాకు ఓటు హక్కున్నాయి, నా ఫ్యామిలీకి ఓటు హక్కున్నాయి. నాకు ఓటేసిన ఏం చేస్తాడో అనుకున్నాం. జనాలు ఫ్రీ బస్ పెట్టింది. ఫ్రీ బస్ 50 పైసలతో ఇంకా నువ్వు ఏమైనా చేయకపోయినావు? ఇప్పుడు ఆడలకు ఫ్రీ బస్ వెళ్ళక వచ్చినాయి. మాకు వచ్చిందా? నాకు అత్తే ఆఫీసర్ వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకున్నాడు. అవును మరి ఇచ్చుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్ కట్టించినా కూడా వాళ్ళకెళ్ళి తిప్పుకున్నాడు కదా అక్క. పేద ప్రజలకు ఏమి ఇస్తలేదు. వాళ్ళకి ఇచ్చిండు అక్క. నాకేమి ఇచ్చిండు? నేను పేదోనే. నాకు ఒక ఆటో ఉన్నది. పొద్దున్న కష్టపడితే 500 వస్తాయి. 500 ఇప్పుడు లెక్క వేసినాడు. 25,000 లెక్క వేసిండు. గట్టిగా మాట్లాడితే 50,000 అంటాడు. మేము పేదోళ్ళం ఎడిపోవాలన్నా. మేము ఏదో ఎడిపోవాలి. మేము 50,000 అంటే ఇదే గెస్ట్ హౌస్. నెల తిరిగినాం అక్క. నెల తిరిగినాం. గెస్ట్ హౌస్ అధికారులు ఎవ్వరు పట్టించుకోలే అక్క. ఎవరు పట్టించుకోలే అక్క. మేము అటు కాలు మొక్కినాం. మా అక్క మా పెద్దమ్మలు 3 ఉంటారు. మా పిన్ని మా అమ్మ అందరు కాలు పట్టుకున్నా కూడా ఇచ్చిపెట్టలే. కాంగ్రెస్ పార్టీతో 16 నెలలు అవుతుంది. 16 నెలల నుంచి ఎలాంటి ఫేవర్ ఎత్తలేడు అంటారా నర్సంపేట? ఇట్లా ఎత్తి గిట్టినట్టు అక్క. నర్సంపేట చూసుకోవాలి మరి. గల్లీలు చూడండి అక్క. ఏమున్నది చూపారు మరి. ఏం చేసిండు అన్నయ్య? కేసీఆర్ అప్పు చేసిండు బరాబర్. చెప్తాను అప్పు చేయక అని ఇంట్లో కష్టజీతం పెడతాడా? మొన్న ఒక చేనిమేరం బండికి మా తమ్ముడు గుద్దిండు. కాంగ్రెస్ పార్టీ అన్న మలోడే అని అన్నాం. ఎవడైతే ఏంది అని అన్నాడు. ఏంటి అంటే ప్రజలం కాదా? కష్టజీతం అర్థం చేసుకోడా? బండి కుదిరితే మరి మలవడే కానీ అనుకుని కరించాలి. కానీ డబ్బు ఉన్నది, మాకు డబ్బు లేదు. 20,000 వసూలు చేసింది మా దగ్గర. ఆయన కాంగ్రెస్ పార్టీ కదా, మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా కదా. మరి అన్న మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే అన్నాను. ఏమన్నారు? చైన్ మీరు అన్నాడు. చైన్ మీరు అన్న బండి కుదిరితే ఆయన కాంగ్రెస్ పార్టీ అని ఆయనకు సాయం చేసిండు, సాయం చేయలేదు అక్క. బరాబర్ చేయలే. ఇక్కడ 10 మంది కూడా చెప్పాను, చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి సాయం చేసుకున్నాడు కానీ మాకెక్కడ సాయం చేసిండు అక్క. ఇప్పుడు మనం ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి యొక్క నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, పరిపాలన ఎట్లుందని చెప్పేసి. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందన్న?
చాలా దారుణంగా ఉంది. ఐకేబీ సెంటర్లు పెట్టారు కానీ రైతులను పట్టించుకునే నాదుడైతే లేడు. వర్షానికి తడిసిన వడ్లు కొనుగోలు చేయట్లేదు. రైతు బోనస్ పడట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతు బోనస్ రైతు డబ్బులతోటే జమ చేసి పంపిస్తూ ఉంటున్నారు. కానీ ఇంతవరకు అయితే 4 ఎకరాల వాళ్ళకైతే ఇంతవరకు అయితే పర్లేదు. ఇది కదా మా ఊళ్ళో రాజకీయం ఎట్లుందంటే 2 వర్గాల పోరు ఉంది. ఒక వర్గాన్ని సహకరిస్తున్నాడు. మేము కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసాము. మేము సుధా ప్రజల్లో తిరిగి మాధవరెడ్డికి ఓటేయమని చెప్పాము. కానీ ఇలాంటి పని చేసిన వాళ్ళను, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ మీదనే కేసులు పెట్టిస్తున్నాం. ఇది మాత్రం మెయిన్. కార్యకర్తలను పట్టించుకోవడం లేదు, టీఆర్ఎస్ నాయకులను పట్టించుకుంటున్నాం. మాధవరెడ్డి ఇక్కడ చెప్పుడు మాట, ఇక్కడ ఎవరు ఏంది కరెక్ట్గా పనిచేసిన నా కార్యకర్త ఎవరు ఏం నిర్ణయం తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టియడము కార్యకర్తల మీద, ఇలాంటి చిల్లర అయితే బాగా చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ విషయంలో అయితే పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్టో అది నాకైతే న్యాయం, అది కరెక్ట్, అది ప్రజలకే వదిలేస్తున్నాం. అది మాధవరెడ్డి గారికి తెలుసు, కావాలని చేస్తున్నాడు. ఈ ఊరిని ఎందుకు అంత డస్ట్ పట్టిస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడైనా వస్తూ ఉంటాడా ఈ ఊరికి? మరి ఇంతవరకు రాలేదు, గెలిచిన కాంతి ఇంతవరకు రాలేదు. మరి ప్రజలలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏం కథ, మరి వాటర్ సమస్య ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి, ఇండ్ల సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్క సమస్య ఉన్నాయి. ఇంతవరకు మా ముత్తయ్యపేట గ్రామంలో ఏ ఒక్క సమస్య గురించి కూడా స్పందించలేదు. ఇది కథ. ఎక్కడన్నా ప్రజలు ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా జరిగింది? ఏది జరగలేదు. ఆయన ఇంతవరకు ఎమ్మెల్యే అయిన కాంతితో ముత్తయ్యపేటలో అడుగు పెట్టలేదు. ముత్తయ్యపేట ఘోరం అంటే డస్ట్ పట్టిన 2 వర్గాలు చేసి చీల్చి కొట్లాడుకుంటున్నారు. కానీ ఒక వర్గాన్ని భోజించడం అది ఎంతవరకు కరెక్ట్, అది అయితే నాకు అది ఇక మాధవరెడ్డి గారికి గెలవక ముందు ఇక్కడ ఏమన్నా హామీలు ఇచ్చిండ ఊరికి వచ్చి? మీకు చాలా ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, చాలా ఇచ్చిండు. ఇక బీసీ బంద్ అని ఇవన్నీ చాలా రకాలుగా ఇచ్చేసాడు. కానీ ఇది నాకైతే ఎంతవరకు కరెక్ట్, మాధవరెడ్డి సార్ గురించి మేము సుధా అదనక తన్నులు తిని అది చేసి మేము సుధా ఓట్లు ప్రజల్లో టీఆర్ఎస్ వాళ్ళు కమిట్మెంట్ గొడవలు అయినాయి. ఎలక్షన్ టైంలో చాలా గొడవలు అయినా కానీ మేము ఎలక్షన్ టైంలో మేము ఎంత ఓర్పుతోటి ఉన్నాం, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలతో పోయి ప్రజలతో మెప్పించి ఓట్లు వేయించినాం. అంతేగాని మా మీద కేసులు పెట్టియడం, మాధవరెడ్డి గారు గెలిచిన కాంచి కేసులు పెట్టియడం ఇదేంటిదో నాకైతే ఏ అర్థం కాలేదు. ఈ పార్టీలో అసలు మేము ఉండడం ఏంది, అసలు ఎందుకు గెలిపించామని ప్రజలే వాపోతున్నారు. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.